మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనం బుద్ధిమతీయం ఇది కూడా సిరీస్ చెప్పుకుంటున్నాం. 4వ భాగంలో ఉన్నాము. బుద్ధిమతి కోతుల దగ్గర నుంచి ఋషి గారు స్వాధీనం చేయించిన వజ్రాలను పుచ్చుకుని ఇక్కడికి వచ్చాడు. ఇతన్ని పోలీసులు అరెస్ట్ చేశారని దొంగ అనేసి అయితే ఉలిక్కిపడి లేచాడు. ఏమిటి నాకు ఇలాంటి కాలు వచ్చింది అనుకున్నాడు. అతనికి తనని అరెస్ట్ చేసినట్టు కాలు వచ్చింది. ఓహో, అది కళ. ఉలిక్కిపడి లేచాడు. చూసుకున్నాడు, నేను తెచ్చిన నగలు ఏవి వస్తువులు అని ఓ పక్కన పడేసి ఉన్నాయి వజ్రాలు. అవి బయట నుంచి మాటలు వినపడుతున్నాయి. వజ్రాల దొంగ దొరికాడని ఏమిటో మాట్లాడుతున్నారు. అమ్మో, మన వజ్రాలు, మన రత్నాలు ఎక్కువ, వజ్రాలు తక్కువ ఉన్నాయి. అందులో రత్నం వేరు వజ్రం వేరు కదా. గబగబా వస్తువులు చూసుకుని పక్కకు పెట్టుకున్నాడు. చక్మని లేచి బయటికి వెళ్ళాడు. బయటంతా కోలాహలంగా ఉంది, మాట్లాడుకుంటున్నారు. చాలామంది వ్యాపారస్తులు, వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ దిగిన వాళ్ళు, పై ఊళ్ళ నుంచి ఇక్కడ పనుల మీద వచ్చిన వాళ్ళు, అంటే రాజాధికారులతో పనులున్న వాళ్ళు, వాళ్ళతోటి ఈ సత్రం అధికారి చెప్తున్నాడు. వాడెవడో రత్నాల దొంగ, వాడిని పట్టుకున్నామంటున్నారు. వాడు అంతలోనే పారిపోయాట, రత్నాలు దొరికేందుకు ఇదైంది అని మాట్లాడేసరికి అడిగాడు, ఏం జరిగింది అని. అంతఃపురంలో రత్నాలు తర్వాత నగలు పోయినాయి నగలు. ఈ పట్టుకుపోయిన వాడు దొంగ, వాడి కోసం వెతుకులాడుతున్నారు. దాంతో ఇతనికి భయం వేసింది. మన దగ్గర కూడా రత్నాలు ఉన్నాయి, ఏమవుతుందో అని ఏమనుకున్నాడు. నా దగ్గర రత్నాలు ఉన్నాయని చెప్పకూడదు వీళ్ళకి. సరేననుకున్నాడు. ఏం చేశాడంటే ఇక రోజు కాస్త తయారయ్యి పొద్దున్నే మార్కెట్లోకి వెళ్ళటం మొదలుపెట్టాడు. రత్నాలు కొంటాము అనే బోర్డు కనపడాలి, రత్నాలు అమ్ముతాము బోర్డులే కనపడుతున్నాయి అన్నీ. అమ్మే బోర్డు, కొనే బోర్డు కనపడాలి కదా. ఏ కొట్టుకైనా వెళ్ళి నా దగ్గర రత్నాలు ఉన్నాయి కొంటారంటే దొంగ అంటారేమో. అంతేగా, అక్కడ రత్నాలు పోయినాయి. ఒక 4 రోజులు తిరిగాడు. 2-3 రోజుల తర్వాత ఏమనుకున్నాడు, ఇంక ఇక్కడ ఉండకూడదు అని ఈ సంచులతోటి వేరే చోటకి మారాడు. ఇంకో సత్రానికి మారి ఒక 5-6 రోజులు తిరిగిన తర్వాత 6వ రోజున ఇతనికి ఒక బోర్డు కనపడింది. ఇచ్చట రత్నములు అవి కొనబడును అని. అమ్మయ్య, మనకు కావాల్సింది ఇదేనని అందులోకి ప్రవేశిస్తే లోపల ఒక ఆయన కూర్చుని ఉన్నాడు. ఆయన మంచి ఎత్తు, స్ఫురద్రూపి, పెద్ద భారీ పర్సనాలిటీ, మీసాలు గీసాలు చూస్తే ఒక యుద్ధవీరుడిలాగా ఉన్నాడు. కానీ వ్యాపారస్తుడు. ఆయనకి ఏమండి రత్నాలు కొంటారా అన్నాడు. అదేగా బోర్డు పెట్టాం, ఏమున్నాయి మీ దగ్గర అన్నాడు ఆయన. రత్నాలు ఉన్నాయండి, మరి వజ్రాలు కూడా కొన్ని ఉన్నాయండి అన్నాడు. ఎన్ని ఉన్నాయి రత్నాలు అన్నాడు. ఒక 6 మానికలు రత్నాలు ఉన్నాయండి, ఒక మానిక వజ్రాలు ఉన్నాయి అన్నాడు. ఎక్కడివి మీకు అని అడిగాడు ఆయన. యాక్చువల్గా మా నాన్న వాళ్ళు అమాత్యులుగా పనిచేశారండి, మాకు రాజస్థానంలో లభించినవే, మరి ఇప్పుడు అవసరం పడి అమ్ముతున్నాను అన్నాడు. అసలు మీ ఊరు అని అడిగాడు ఆయన. మనుజపురం చెప్పాడు. మనుజపురంలో మా మంత్రులు తాత తండ్రులంతా కూడా మాకు అక్కడ లభించింది. ఇప్పుడు మంత్రిత్వం లేదు, నేను కుమారుణ్ణి, నాకు మంత్రిత్వం లేదు. నాకు లభించినటువంటి వస్తువుల్ని వాటిని అక్కడ కొంతకాలం అక్కడ గడుపుకున్నాను, ఉన్న వాటిని అమ్మేసుకుని. ఇవి కొనగలిగే సామర్థ్యం ఉన్న వాళ్ళు మనుజపురంలో లేరు. మీ ఊళ్ళోనే అమ్ముకోకపోయారా అంటాడు అవతలవాడు. అక్కడ అమ్మగలిగే వస్తువులు అక్కడ అమ్మాను. ఈ వస్తువులకి ఇక్కడ ఈ నగరంలో ఏమైనా, ఇది ఎక్కడికి వచ్చారు, కుంతల దేశానికి వచ్చాడు. కుంతల దేశంలో వీటికి చాలా ఇది ఉందని తెలుసుకుని ఈ ప్రాంతానికి వచ్చానండి అన్నాడు. మీరు ఎక్కడ బస చేశారు అన్నాడు. ఎక్కడ బస చేశారు అంటే ఫలానా చోట బస చేశాను. ఎప్పుడు వచ్చారు మీరు అన్నాడు. 6 రోజుల క్రితం వచ్చానండి. మొదట ఒక చోట ఉన్నాను, ఇప్పుడు ఇంకో చోటకి మారాను. అన్నీ చెప్పాడు. చెప్పిన తర్వాత ఏవి మీ దగ్గర ఉన్నవి చూపించండి అంటే, మీరు వెల ఎంత ఇస్తారు అంటే, మాకు సేరుకు సేరు, మానిక బంగారం ఇచ్చే పద్ధతి ఉంది. మానిక వజ్రాలు రత్నాలు ఇచ్చామనుకో, మానిక బంగారు దినారాలు ఇస్తాం. ఓహో అన్నాడు. ఈయనకి పరిస్థితి ఏమిటి, ఇతనికి అమ్మాయికి ఏం చెప్పొచ్చాడు, ఈ ఊళ్ళో ఒక పెద్ద బిల్డింగ్ కొని యువరాజు లాంటి ఒక సినిమా ఇవ్వాలి. ఎవడు అక్కడి నుంచి ఒక ప్రతిహారో సైనికుడో కాగితం పుచ్చుకొచ్చేదాకా. ఇప్పుడు డబ్బు అవసరం తనకి. పోనీ అమ్మకుండా ఉందాము, కొన్నాళ్ళు రత్నాలు ఇక్కడే దాచుకుని ఉందామంటే పరిస్థితి లేదు. అక్కడి నుంచి సైనికుడు బయలుదేరితే ఇబ్బంది కదా. అప్పుడు ఇబ్బంది కదా. అందుకని ఏమన్నాడు, సరేనని తీసుకొస్తే వీళ్ళు కొలిచి చూసుకున్నారు. 6 మానికలు రత్నాలున్నాయి, ఒక మానిక వజ్రాలు. 7 గంట అయింది, 2 గంటలు అయింది, డబ్బులు తయారు.
ఏమండి ఇంకా ఎంత సమయం పడుతుంది ఏమిటి అంటే, ఏమిటండి అంత అర్జెంటు, మీరు ఏ ఊరు వెళ్ళాలంటే ఏ ఊరు వెళ్ళనండి, ఇక్కడే ఏర్పాట్లు చేసుకోవాలి, మీరు వస్తువు తీసేసుకున్నారు, మీరు స్వాధీనపరచుకున్నారు కదా, మరి నేను ఇక్కడే కూర్చున్న నా బంగారం నాకు ఇచ్చి పంపించాలి కదా మీరు అంటే, ఉండండి ఉండండి కబురు చేశాను, సేవకుడిని పంపించాను, వస్తాయంటాడు. 3-4 గంటలు గడిచాక ఒక పెద్ద పటాలంలాగా సైనికులు వచ్చారు. ఆ, పట్టుకో అన్నారు. ఈయన అప్పటిదాకా గడ్డం అవి పెట్టుకుని పెద్ద మనిషిలాగా కూర్చుని ఆయన లేచి నిలబడ్డాడు. ఈయన నడుగు పెద్ద పట్టాకత్తి కూడా ఉంది. తలపాగా తీసేసాడు, పెద్ద జులపాల జుట్టు బయటపడింది. నుంచున్నాక తెలిసింది ఆయన ఏదో కనపడితే భారీకాయుడు కాదు, ఏకంగా 7 అడుగులు ఉన్నాడు, యుద్ధవీరుడిలాగా కనపడుతున్నాడు. అరెస్ట్ హిమ్ అని అరిచాడు అనమాట. పట్టుకోండి వీడిని అనగానే పెడరెక్కలు విరిచి పట్టేసుకున్నారు. అంతఃపురంలో పోయిన రత్నాల దొంగవి నువ్వే. ఈయన కాదండి నాది మంచిపర కాదు, లేదు 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 పట్టేశారు అంతే. ఇంకా రత్నాలు వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయినాయి, అది ఇక చేసేదేం లేదు, తీసుకుపోయారు. చెరసాల తప్పదు. అయ్యో ఇదేమిట్రా, నేను పట్టపగలు కన్న కల ఇట్లా నిజమైంది, ఆ రత్నాలు పోవటం ఏమిటి, నేను నన్ను అరెస్ట్ చేయటం ఏమిటి, వీడికి ఏమీ తెలియలే. సరే ఏం చేశారు, పట్టుకున్నారు. పట్టుకున్న తర్వాత తీసుకుపోయారు. ఇవి ఏమేమి లెక్కలు సరిపోయినాయి, వీళ్ళకు కూడా 6 మాణికల రత్నాలు పోయినాయి. ఒక మాణిక అవి ఇక్కడ ఉంది. వజ్రాల సంగతి అక్కడ వజ్రాలు లేవు. ఓహో, వజ్రాలు పోలే, వాళ్ళకి పోయినవి నగలు, రత్నాలే మెయిన్. ఈ వజ్రాలు ఇంకెక్కడి నుంచో కొట్టుకొచ్చి ఉంటాడు వీడు. తర్వాత ఏ రోజు వజ్రాలు పోయినాయో ఇతను ఆ రాత్రే ఈ కుంతల దేశం లోపలికి వచ్చాడు. ఏ సత్రం దగ్గర దొంగ పట్టుపడ్డాడు అని మొట్టమొదట కేకలు పెట్టారో అదే సత్రం దగ్గర ఇతను ఉన్నాడు. మొదట చెప్పాడుగా వివరం, నేను ముందు అక్కడ ఉన్నాను తర్వాత ఇక్కడికి వచ్చాను అని. దాంతో తీసుకుని మంత్రి గారి దగ్గరికి ప్రవేశపెట్టారు. ఆ స్థానంలో ప్రవేశపెట్టారు, ఓ చోట నిలబెట్టారు. నిలబెట్టిన తర్వాత ఏమన్నారు, ఎవరని వేరే పెద్దవాళ్ళు వచ్చి మిమ్మల్ని కనుక్కుంటారండి, ఒక రూమ్లోకి వెళ్ళండి అని ఓ రూమ్లోకి పంపించారు. పూర్తిగా దొంగ అని నిర్ధారించాల ఆయన పట్టుకున్నారు. ఇక ఊరంతా ప్రథ బయలుదేరింది. సేనాధిపతి ఆయన పట్టుకున్నాడు, ఆయన చాలా ప్లాన్ చేసి పట్టుకున్నాడు. ఇక్కడ రత్నాలు కొనబడినని బోర్డు కూడా పెట్టు కూర్చుని ఉన్నాడు అక్కడ. అట్లా దొంగలు దొంగ బంగారం కొనబడుతుంది అని బోర్డు ఉంటే దొంగలతనం చేసిన వాళ్ళు అక్కడికే కదా వెళ్తారు. ఆయన ఆ ప్లాన్ చేశాడు. సరే ఏమైంది, వీడు మహాస్ఫురద్రూపి ఈ బుద్ధిమతి. అక్కడ అతను అడిగాడు సైన్యాధిపతి, అక్కడ వ్యాపారస్తుడు వేషం వేసిన ఆయన మీ పేరేంటండి అంటే కొంచెం ఆలోచించి మతిమంతుడు అని చెప్పాడు. బుద్ధిమతి అని చెప్పకుండా మతిమంతుడు నా పేరు అని చెప్పాడు. సరే ఇక్కడికి వచ్చేసరికల్లా ఏమైంది, ముందు ఒక పెద్ద మనిషి వచ్చి కనుక్కున్నాడు, మీదే ఊరు, మీరెవరు, ఏమిటి, మీకు ఎక్కడివి అని అడిగాడు. అన్నీ అడిగిన తర్వాత సరే భోజనం చేయండి, యువరాణి వచ్చి మాట్లాడతారు మీతో. యువరాణిది ఎందుకంటే మరి ఈ రాజ్యాన్ని సంరక్షిస్తోంది ఆవిడే. తండ్రి మరణించాడు, ఆవిడకు ఆయనకు ఒకటే ఒక కూతురు, ఆ కూతురే ఈ రాజ్యాన్ని పరిపాలిస్తోంది. ఆ కూతురికే సోదరుడని చెప్పి ఇతని పేరు వాళ్ళ నాన్నకి చెప్పింది ఆ అమ్మాయి, ఫోటోపై చూపించింది కదా తండ్రికి. సరే అక్కడి నుంచి ఏమైంది, కాసేపటికి యువరాణి గదిలోకి వచ్చింది. ఆ లోపలికి వస్తుంటే ఆవిడ సౌందర్యవతే, ఆవిడ ఇతన్ని చూసి మైమరిచిపోయింది. ఏమిటి ఇంత చక్కగా ఉన్నాడు వీడు, దొంగ ఏమిటి, దొంగలాగా లేడు. సరే 4 ప్రశ్నలు వేసింది, మీకు ఎక్కడివి, మీరెవరు, మీరేమిటి, ఏది ఇది అని వేసేసరికి చెప్పాడు. ఏమున్నాయి మీ దగ్గర అంటే 6 మాణికల రత్నాలు ఉన్నాయండి, 1 మాణిక వజ్రాలు ఉన్నాయి. వస్తువులు చూశారు, ఆ వజ్రాలు తమవి కాదు, రత్నాలు అన్ని చోట్ల ఒకేలా ఉంటాయి, వజ్రం పోలేదు. కుంతలపురంలో ఎక్కడైనా వజ్రాలు పోయినాయంటే అది రాలా కబురు. ఇతను చూస్తే స్ఫురద్రూపిగా ఉన్నాడు, తెలివిగలవాడుగా కనిపిస్తున్నాడు. అక్కడి నుంచి మంత్రి గారు వచ్చారు. మంత్రి గారు యువరాణి గారు ఇతన్ని కూర్చోబెట్టే మాట్లాడుకున్నారు. సైన్యాధిపతి పట్టుకున్నాడు, ఆయన ఇక్కడ బోర్డు పెట్టుకుని కూర్చున్నాడు. ఈయనేమో ఆ లెక్కలన్నీ సరిపోయినాయి. ఆ రోజే వచ్చాడు ఇతను అంతఃపురంలో ప్రవేశించాడంటే, అంతఃపురం దారి తెన్ను నాకు తెలియదండి, ఈ ఊళ్ళో నాకు తెలిసిన 3 సందులు, ఒకటి రత్నాల వ్యాపారస్తులు ఉన్న లైను, రెండోది దాని వెనక ఇవాళ కొత్తగా నేను బోర్డు చూసిన లైను, 3, 4 అతనికి తెలిసినటువంటి మొదటున్న సత్రము, రెండో సత్రము, 4 దారులు తెలుసు అతనికి. మిగిలిన ఏ దారులు అతను గుర్తు కూడా పట్టలేడు. కొత్తగా ఊళ్ళోకి వచ్చిన వాడికి ఏం తెలుస్తుంది, ఏమీ తెలీదు, తలా తోక తెలీదు, నన్ను ఎక్కడికి తెచ్చారో కూడా నాకు తెలియదు అంటాడు. సరే అక్కడి నుంచి మంత్రి గారు, అబ్బాయి నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అని కనుక్కున్న తర్వాత ఇతను ఏ సత్రంలో ఉన్నాడో, ఇతని బట్టలు ఉన్నాయా అనేవి ఉన్నాయా అన్నారు. బట్టలు ఉన్నాయండి, కావాలంటే తెప్పించండి అన్నాడు. సరే అతన్ని మళ్ళీ వివరాలు అడిగితే నేను మనుజపురం నుంచి బయలుదేరేటప్పుడు 2 సైనికులతో వచ్చా, అక్కడ పెద్ద వర్షం వచ్చింది, నేను తప్పిపోయాను, వాళ్ళు ఊరెళ్ళిపోయారో ఏమైపోయారో నాకు తెలియదు. అయితే కోతులు నా రత్నాల మూటల్ని పట్టుకుపోయినాయి.
తర్వాత ఒక మహానుభావుడి దయ వల్ల మళ్ళీ నేను వాటిని సంపాదించుకున్నాను. నా బట్టల్లో కోతులు చింపేసిన బట్టలు కూడా ఉన్నాయి. ఎందుకంటే నా బట్టల మూటలు కూడా కోతులు పట్టుకుపోయి అన్నీ చింపేసినాయి. చింపిన బట్టలు ఉన్నాయి, కావాలంటే చూసుకోండి అన్నాడు. బట్టలన్నీ తెప్పించారు. తెప్పిస్తే అవి చక్కగా ఖరీదైనవి, అన్నీ పట్టువి, మంచి బట్టలు. మామూలు వాడు కాదు ఇతను. నేను చెప్తున్నాడుగా మంత్రి కొడుకుని అని చెప్తున్నాడు. అది తెలుస్తోంది. అక్కడి నుంచి ఆ బట్టల్లో రాజకుమారులు ధరించేటట్టుగా ఉన్న 2 జతలు ఉన్నాయి. ఆవిడ ఏం చేసింది, ఎవరు అమ్మాయి విజయ్ కుమారి ఇతనికి యువరాజుకి వేసుకునేందుకు బట్టల కోసం వెళ్ళగానే ఇబ్బంది లేకుండా 2 జతలు చక్కగా యువరాజులు వేసుకోవాల్సిన పట్టుతో బట్టలు కుట్టించి పంపించింది. ఆ కుట్టించిన బట్టల్ని కోతులు చింపినాయి. బట్టల మీద ఏదైనా గుర్తుందంటే కొన్నిటి మీద స్వస్తికులు అవి ఉంటాయండి, గుర్తులేదు. కానీ నా బట్టల మీద మామూలుగా చాకలి గుర్తుకి వేస్తాడు, కావాలంటే చూడండి. చూస్తే స్వస్తిక మనుజపురపు తాలూకు గుర్తు. ఓహోహో. వాళ్ళు ఏమనుకున్నారు, యువరాణి మంత్రి మాట్లాడుకున్నారు. ఈయన మొహం చూస్తే దొంగల్లే లేడు, మాట్లాడితే తెలివిగా మాట్లాడుతున్నాడు, వస్తువులు అవి చెప్తున్నాయి. వజ్రాలు అసలు మనవి కానే కాదు, రత్నాలు ఎవరింట్లో అయినా ఒకేలా ఉంటాయి. అతను చెప్పిన ప్రకారమే జరిగింది. సరే ఆలోచించి వీళ్ళు ఏమన్నారంటే, అయ్యా మాది పొరపాటని మాకు అనిపిస్తుంది, కాబట్టి మీరు మా దగ్గర కొద్ది రోజులు విశ్రాంతి తీసుకోండి, మీ దారిని మిమ్మల్ని మీ వస్తువులు మీకు అప్పచెప్పేస్తాము, మా పొరపాటుకి మీకు క్షంత విలువ అని చెప్పారు. మాట్లాడుతూ ఉంటే అతను తెలివిగా మాట్లాడటము, కావాలంటే అవి చూసుకోండి ఇది చూసుకోండి అంటాడు. చాలా చూసేసాను జీవితంలో. ఒక మనుజపురం నుంచి ఇక్కడ బయలుదేరే లోపల సావు తప్పి కన్నులు అట్టపోయింది. ముందేమో కోతులు పట్టుకుపోయినాయి, తర్వాత నీళ్ళలో పడ్డాడు, తర్వాత రాక్షసి ఎత్తుకుపోయింది. కాస్తుంటే అది చంపేసేది లేదా తినేసేది, లేకపోతే దాన్ని పెళ్లి చేసుకోవాల్సి వచ్చేది. ఇవన్నీ చూసాను. ఇక మిగిలింది ఏమిటి, కృష్ణ జన్మస్థానం ఒకటే చూడాలండి, ఆ ఒకటి చూసేస్తే నా జీవితం పరిసమాప్తి అయిపోతుంది అన్నాడు. తెలివిగా మాట్లాడుతున్నాడు. సరే ఏం చేశారు, ఒక రూమ్, ఒక పెద్ద భవనం ఆయనకి కేటాయించారు. పడుకోండి వాళ్ళకని భోజనం పెట్టారు. పడుకునేసరికల్లా రాత్రి 9-10 అయ్యేసరికల్లా ఈ యువరాణి వసుంధరాదేవి ఇతని గదిలోకి ప్రవేశించింది. హాయిగా ఇక్కడే ఉండొచ్చు కదా అని అడుగుతుంది. రాచరికం చేసింది. నేను రాచరికం లేదు, నేను బ్రాహ్మణ్ణి, నాకెట్లా రాచరికం వస్తుందంటాడు. ఆవిడ ఏమంటుందంటే, దానిదేముంది, నాతో కలిసి ఉండు, నా రాజ్యం నీదే. బ్రాహ్మడు రాజ్యం చేసిన దాఖలాలు మన చరిత్రలో చాలా ఉన్నాయి, తనని వివాహం చేసుకోమని హింట్ ఇచ్చింది. ఆ అమ్మాయికి ఇతను చూడగానే నచ్చాడు. ఇది బాగా ఆలోచించుకుని ఇతను చెప్పేశాడు, నేను మనుజపురం వచ్చాను, మంత్రి కొడుకుని విజయ్ కుమారుని ప్రేమించాను, ఆమె ప్రేమను సంపాదించుకోవటం కోసమే నేను ఇక్కడికి వచ్చాను, నా ప్రయత్నం ఏదైనా చేసుకుందామని వచ్చాను, నేను ఆమెను ప్రేమించాను అంటే రాజులకి 2-3 పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు కదా అంటుంది ఆవిడ. నాకు ఓకే అయినా సరే నేను రెడీయే, నువ్వు నాకు నచ్చావు. ఇతను ఒప్పుకోలేదు. ఒప్పుకోపోయేసరికల్లా, అయితే నువ్వు జన్మస్థానానికి వెళ్ళాల్సిందే, నువ్వు నగల దొంగతనంలో తప్పించుకున్నావు కానీ శ్రీకృష్ణ జన్మస్థానం తప్పదు, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా జైల్లో కూర్చుంటావా చెప్పు. జైలు తప్పదు, అయితే ఒప్పుకో లేకపోతే వెళ్ళు అని చెప్పి లేచి వెళ్ళిపోయింది ఆవిడ. ఎవరో ఒకళ్ళు పెళ్లి చేసుకోవాలి యువరాణి, తనకు నచ్చిన బ్రాహ్మణ యువకుడినే చేసుకుంటుంది. ఆవిడ ఇష్టమే, అక్కడ పెత్తనం ఎవరిది లేదు. ఆవిడ ప్లాన్ ఏంటంటే చూడగానే ఇతను స్ఫురద్రూపి, అతను నచ్చాడు, ఓ మంత్రి కుమారుడు, మరి దారిపోయే రోడ్డును పోయేవాడు కాదు, ఈ లోపల అక్కడ కబురు చేసి కనుక్కోవచ్చు, ఇంతలో కొంచెం కాస్త లవెస్ట్ ఫస్ట్ సైట్ని ఎంజాయ్ చేయొచ్చని ఆవిడ ఉద్దేశం. వీడేమో ఒప్పుకోడు. ఇక ఆవిడకి విసుగుబుట్టి, నువ్వు జైలుకి వెళ్ళడానికి సిద్ధంగా ఉండని లేచి వెళ్ళిపోయింది. మళ్ళీ బుద్ధిమతి ఎట్లా జైల్లోకి వెళ్ళాడు, ఎలా విజయ్ కుమార్ దొరికింది, వసుంధరాదేవి ఏం చేసిందో తర్వాయి భాగాల్లో తెలుసుకుందాం మనం. తప్పకుండా అండి. నమస్తే రమ్మగారు. నమస్తే.